అందరికీ నమస్కారం అండి. నేను మీ రాధిక. కార్తీక మాసంలో 29వ రోజు పారాయణము ఈరోజు తెలుసుకుందాము. నారదుల వారు ధనేశ్వరుని గురించినటువంటి వివరాలన్నింటినీ కూడాను యమధర్మరాజుకు వివరించి అక్కడి నుండి వెళ్ళిపోయారు. ఇదంతా విన్నటువంటి ఆ రవిసుతుడు కాస్తంత రవంత చింతించిన వాడై బాధపడిన వాడై ఆ ధనేశ్వరునకు ప్రేతపతి అనేటువంటి తన దూతను తోడిచ్చి నరకాన్ని తరింపజేయవలసినదిగా ఆదేశించాడు. ఏం చెప్పాడు? ప్రేతపతి అనేటువంటి ఒక దూతని తోడిచ్చి నరకం నుంచి తీసుకువెళ్ళిపోమని చెప్పాడనమాట. ఇంకా అతను నరకానికి ఏమాత్రం అర్హుడు కాదు అని చెప్పేసి నారదుల వారు వివరించారు కదా. కాబట్టి అతన్ని నరకం నుంచి పంపించేయాలి అని చెప్పేసి దూతనిచ్చి పంపించాడు. అయితే ఆ దూత ధనేశ్వరుని తనతో తీసుకొని పోతూ మార్గమధ్య మందలి నరక భేదాలను చూపిస్తూ వాటి గురించి ధనేశ్వరుడికి ఇలా వివరిస్తూ ఉన్నాడనమాట. నరకంలో ఏమేమి ఉంటాయి, అసలు నరకంలో శిక్షలు ఎలా ఉంటాయి అనేటువంటి విషయాలన్నింటినీ కూడాను ఆ దూత ఈ ధనేశ్వరునికి చూపిస్తూ వినిపిస్తూ ఉన్నాడు. దాని గురించి వివరిస్తూ ఉన్నాడు. ఓ ధనేశ్వర, మరణించిన వెంటనే పాపకర్ములు ఇక్కడ కాల్చబడిన శరీరములు కలవారై దిక్కులు ప్రక్కలయ్యేలా రోధించుతూ ఉంటారు. దీనినే తప్తవాలుక నరకము అని అంటారు. వైశ్వదేవపరులైన అతిథులను పూజించని వారు, గురువులను, అగ్నిని, బ్రాహ్మణులను, గోవును, వేద విధులను, యజమానిని కాళ్లతో తన్నిన వారి పాదాలను మా యమదూతలు ఎలా కాల్చుతున్నారో చూడు. ఈ తప్తవాలుకము అనేటువంటి నరకంలో ఇలాంటి పాపాలు చేసిన వాళ్ళందరినీ కూడాను శిక్షిస్తూ ఉంటారు. ఇంకా ఈ ఇంకొక నరకం గురించి చూపిస్తున్నాడు. ఈ నరకంలో సూది మునల వంటి భయంకర ముఖాలు కలిగిన పురుగులు ఉంటాయన్నమాట. ఆ నరకము ఏంటిది? అంధతామిశ్రము అనే నరకంలో ఏంటిది? సూది మునల వంటి భయంకర ముఖాలు కలిగినటువంటి పురుగులు ఉంటాయి. పాపాత్ముల శరీరాలను తొలిచివేస్తూ ఉంటాయి. ఇది 16 రకములుగా కుక్కలు, గ్రద్దలు, కాకులు మొదలగు పక్షి జంతు సమన్వితమై ఉంటుంది. పరుల రహస్యాల్ని భేదించి పరుల రహస్యాల్ని ఇక్కడి రహస్యాల్ని అక్కడి రహస్యాల్ని ఇక్కడ చెప్తూ ఉంటారు కదా. అలాంటి పాపాత్ములందరూ కూడాను ఈ నరకంలోనే దండించబడుతూ ఉంటారు. ఇంకొక నరకం గురించి చెప్తున్నాడు. అదేంటి? క్రకచము. క్రకచము అనే పేరు గల ఈ నరకము 3వది. ఇక్కడ పాపాత్ములను అడ్డముగాను, నిలువుగాను, ఏటవాలుగాను, సమూలముగాను, అంగాంగాలుగాను రంపాలతో కోస్తూ ఉంటారు. ఆ నరకంని ఏమంటారు? క్రకచము అని పిలుస్తూ ఉంటారు. ఇక 4వ నరక ధోరణి అయిన దీనిని ఏమంటారు అసీపత్ర వనమని అంటారు. భార్యాభర్తలను, తల్లిదండ్రుల నుండి సంతానమును ఎడబాపులు చేసే పాపులంతా కూడాను ఈ నరకానికి చేరి నిలువెల్లా బాణాలతో గుచ్చబడి అసిపత్రాలచే శరీరాలు చించబడి దారలుగా కారే నెత్తుటి వాసనకు వెంటబడి తరిమే తోడేళ్ల గుంపులకు భయపడి పారిపోవాలని పరుగులు తీసి పారిపోయే దిక్కులేక పరితపిస్తూ ఉంటారు. చంపుట, భేదించుట మొదలగు విధులతో ఈ నరకము 6 రకాలుగా ఉంటుంది. ఈ అసీపత్ర వనంలో ఇక్కడ భూలోకంలో ఎవరైతే భార్యాభర్తలను విడదీసేవాళ్ళు, తల్లిదండ్రుల నుండి తన సంతానంని దూరం చేసేవాళ్ళు, ఇలాంటి పాపాలను చేసిన వాళ్ళందరూ కూడాను అసీపత్ర వనం అనేటువంటి. ఇక 5వది 16 రకాలుగా దండించేది. పరస్త్రీలను, ద్రవ్యాన్ని హరించేవాళ్ళు, పరాపకారులు అయిన పాపులు ఉండేది కూటశాల్మలి నరకం. ఇంకొకటి 6వది. అదేంటి రక్తపూయము అనే ఈ విభాగము 6వ నరకం. ఇక్కడ పాపాత్ములు తలక్రిందులుగా వ్రేలాడుతూ యమకింకరుల చేత దండించబడుతూ ఉంటారు. ఎవరైతే తమ కులాచార రీత్యా తినకూడని వస్తువులు తింటారో, పరులను నిందిస్తారో, చాడీలు చెబుతూ ఉంటారో వారంతా కూడాను ఈ నరకంలోనే ఉంటారు. ఇంకొకటి చెప్తూ ఉన్నాడు.
మొట్టమొదట నీకు విధించబడినది ఘోరాతి ఘోరమైనది అయినటువంటిది ఏంటంటే అది నరకాలన్నింటిలోకి నికృష్టమైనది అయిన ఈ కుంభీపాకమే. అదే 7వ నరకము. దుష్ట ద్రవ్యములు, దర్భరాగ్ని కీలలు, దుస్సహ దుర్గంధాలతో కూడి ఉంటుంది. కుంభీపాకం అనేటువంటి నరకం ఎలా ఉంటుంది అంటే దుష్ట ద్రవ్యములు, దుర్భరాగ్ని కీలలు, దుస్సహ దుర్గంధాలతో, అంటే ఆ వాసన భరించడానికి వీలు లేనంతటువంటి వాసనతో కూడినటువంటిది, దుష్ట ద్రవ్యములతోని ఉంటుంది. ఈ కుంభీపాక నరకం అనేటువంటిది 7వది చాలా ఘోరాతి ఘోరమైనటువంటి నరకము ఇది అని చెప్తూ ఉన్నాడు ఆ దూత. ఇంకా 8వది చెప్తూ ఉన్నాడు. ఈ నరకాలలో 8వది అయినటువంటిది ఏంటిది అంటే అది రౌరవము. ఈ రౌరవము దీర్ఘకాలికమని తెలుసుకో. అంటే ఇందులో రౌరవము అనే నరకంలో గనుక ఎవరైతే అంటే అందులోకి ఎవరినైతే పంపిస్తారో ఇంకా వాళ్ళు చాలా కాలం నరకంలో ఉండాల్సిందే. అంత తొందరగా ఆ నరకం నుండి బయటకి రారు. ఇందులో పడిన వారు కొన్ని వేల సంవత్సరముల దాకా కూడా బయటపడలేరు. ధనేశ్వర, మన ప్రమేయం లేకుండా మన కంటిన పాపాన్ని శుష్కమని, మనకు మనమే చేసుకున్న పాపాన్ని ఆర్ద్రమని అంటారు. ఆ 2 రకాల పాపాలు కలిపి 7 విధాలుగా ఉన్నాయి. అవేంటి అంటే 1 అపకీర్ణం, 2 పాంక్తేయం, 3 మలినీకరణం, 4 జాతిభ్రంశం, 5 ఉపవీతకం, 6 అతిపాతకం, 7 మహాపాతకం. ఈ పరిదృశ్యమానులైన నరుల చేత అంటే ఈ పై 7 రకాల నరకాలు వరుసగా అనుభవించబడుతూ ఉన్నాయి. కానీ నువ్వు కార్తీక వ్రతస్థులైన వారి సాంగత్యం ద్వారా పొందిన అమితమైన పుణ్యం కలిగిన వాడవు కావడం వలన ఈ నరకాలను కేవలం దర్శన మాత్రంగానే తరించగలిగావు. అంటే వీటిని అనుభవించలేదు, నువ్వు వీటిని కేవలం చూస్తున్నావంతే. ఎక్కడెక్కడ ఎలాంటి నరకాలు ఉన్నాయి, అందులో పడేటువంటి శిక్షలు ఏంటివి, ఏ పాపాలు చేసిన వాళ్ళు ఏ నరకంలోకి వెళ్తారు అనేటువంటివి మాత్రం నువ్వు చూస్తున్నావంతే. ఎందుకంటే నువ్వు అమితమైన పుణ్యం చేశావు. ఏం పుణ్యము? కార్తీక వ్రతస్థులైన వారి సాంగత్యం చేశావు. కాబట్టి నీకు ఇవేవి కూడాను అనుభవించాల్సిన అవసరం లేకుండా కేవలం దర్శన మాత్రంగానే నువ్వు తరించగలిగావు అని దూత ధనేశ్వరుడికి చెప్పాడు. ఈ విధంగా చెబుతూ యమదూత అయిన ప్రేతాధిపతి అతనిని యక్షలోకానికి చేర్చాడు. అక్కడ అతడు యక్షరూపుడై కుబేరునకు ఆప్తుడై ధనయక్షుడనే పేరును పొందాడు. విశ్వామిత్రుడు అయోధ్యలో ఏర్పరిచిన ధనయక్ష తీర్థం ఇతని పేరు మీదనే సుమా. అందువలన సత్యభామ, పాపహారిణి శోకనాశిని అయిన ఈ కార్తీక వ్రత ప్రభావం వల్ల మానవులు తప్పనిసరిగా మోక్షాన్ని పొందగలరనడం ఏమాత్రమూ అతిశయోక్తి కాదు అని సత్యభామకు చెప్పినవాడై శ్రీకృష్ణుడు సాయం సంధ్యానుష్ఠానార్థమై స్వీయ గృహానికి వెళ్ళాడు అని సూతుడు ఋషులకు ప్రవచించాడు. ఇంకా ఇలా చెప్తూ ఉన్నారు సూతుల వారు. ఈ కార్తీక మాసము పాపనాశని, విష్ణువుకు ప్రియకరి, వ్రతస్థులకు భుక్తి ముక్తిదాయిని అయి ఉంది. కల్పోక్త విధిగా ముందుగా విష్ణు జాగరణము, ప్రాతఃస్నానము, తులసీ సేవ, ఉద్యాపనము, దీపదానము అని ఈ 5 కూడా కార్తీక మాసంలో ఆచరించిన వారు ఇహాన భుక్తిని పొందుతున్నారు. పాపాలు పోవాలన్నా, దుఃఖాలు తీరాలన్నా, కష్టాలు కడతేరాలన్నా కార్తీక వ్రతాన్ని మించినది మరొకటి లేదు. ధర్మార్థ కామ మోక్షాలు 4 కోసము కూడా ఈ కార్తీక వ్రతం ఆచరించవలసి ఉంది. కష్టంలోనున్నవాడైనను, దుర్గారణ్యగతుడైన, రోగి అయినా సరే విడవకుండా ఈ కార్తీక వ్రతాన్ని పాటించాలి. అంటే జన్మాంతరంని విడవకుండా కూడాను ప్రతి సంవత్సరము కూడాను ఈ కార్తీక వ్రతాన్ని ఖచ్చితంగా చేసి తీరాలి. ఎటువంటి ఇబ్బందులు కలిగినా సరే వ్రతమును మానకుండా శివాలయంలోనూ విష్ణువాలయంలోనూ హరిజాగరణాన్ని ఆచరించాలి. శివ విష్ణు దేవాలయాలు చేరువలో లేనప్పుడు రావి చెట్టు వద్ద గాని తులసీవనంలో గాని వ్రతం చేసుకునవచ్చును. విష్ణు సన్నిధానంలో
విష్ణు కీర్తనలు ఆలపించే వాళ్ళు సహస్ర గోదాన ఫలాన్ని, వాద్యాలను వాయించే వాళ్ళు అశ్వమేధ ఫలాన్ని, నర్తకులు సర్వతీర్థాల స్నాన ఫలాన్ని పొందుతారు. ఆపదల యందున్నవాడు, రోగి, మంచినీరు దొరకనివాడు వీళ్ళు కేశవ నామములతో లాంఛనమార్జనమాచరించితే చాలు. కేవలము అంటే వీళ్ళకి ఇవేవి దొరకకపోతే, ఒకవేళ అతను ఆపదలో ఉండి అతను ఒకవేళ రోగి అంటే తనకి ఆరోగ్యం సహకరించకుండా అనారోగ్యంతో ఉన్నటువంటి వాడు, మంచినీళ్ళు కూడా దొరకని అటువంటి వాడు మాత్రము వీళ్ళు కేశవ నామములతో అంటే ఆ హరి నామములతోని ఆ హరిని స్మరించినా సరే, లాంఛనమార్జనమాచరించితే చాలు అంటే ఆ హరిని స్మరించితే చాలు. వ్రతోద్యాపనకు శక్తి లేని వాళ్ళు కూడాను బ్రాహ్మణులకు భోజనం పెడితే సరిపోతుంది. వీళ్ళందరూ కూడాను వ్రతోద్యాపనకు శక్తి లేకపోతే కూడాను బ్రాహ్మణులకు కేవలం భోజనం పెట్టినా కూడాను సరిపోతుంది. వీళ్ళందరూ కూడాను వారు చేసుకున్నటువంటి పాపాలను దూరం చేసుకుని నా సన్నిధాన్ని అంటే నా సాన్నిధ్యాన్ని పొందుతారు అని చెప్తూ ఉన్నాడు. శ్రీ మహావిష్ణువు యొక్క స్వరూపమే బ్రాహ్మణుడు కావున కార్తీకమందు బ్రాహ్మణుని సంతోషపరచడము చాలా ప్రధానము. అవ్యక్త రూపిణో విష్ణోః స్వరూపో బ్రహ్మణో భువి అంటే అదే శ్రీ మహావిష్ణువు యొక్క స్వరూపమే బ్రాహ్మణుడు అని. కాబట్టి కార్తీక మాసమందు బ్రాహ్మణుని సంతోషపరచడము చాలా ప్రధానము. అందుకుగాను శక్తి లేని వాళ్ళు గోపూజ చేసినా చాలును. ఆపాటి శక్తి అయినా లేని వాళ్ళు రావి, మర్రి వృక్షాలను పూజించినంత మాత్రం చేతనే వ్రతాన్ని సంపూర్తిగా చేసిన ఫలాన్ని పొందగలుగుతారు. దీపదానం చేసే స్తోమత లేనివారు, దీపారాధనకైనా తాహతు లేనివారు ఇతరులచే వెలిగించబడిన దీపాన్ని ప్రజ్వలింపజేసి గాలి మొదలైన వాటి వలన అది ఆరిపోకుండా పరిరక్షించినా కూడాను పుణ్యం పొందుతారు. పూజకు తులసి అందుబాటులో లేనివారు తులసికి బదులు విష్ణు భక్తుడైన బ్రాహ్మణుని పూజించాలి. సూతుడు చెప్పినటువంటిదంతా కూడాను విని ఇతర వృక్షములన్నింటికంటే కూడా రావి, మర్రి వృక్షాలు మాత్రమే గో బ్రాహ్మణ తుల్య పవిత్రతను ఎలా పొందాయి అని అడిగాడు సూతుడు. పూర్వం ఒకసారి పార్వతీ పరమేశ్వరులు మహాసురత భోగంలో ఉండగా కార్యాంతరం వలన దేవతలు, అగ్ని కలిసి బ్రాహ్మణ వేషధారులై వెళ్ళి ఆ సంభోగానికి అంతరాయం కలిగించారు. అందుకు కినిసిన పార్వతీదేవి అంటే అందుకు చింతించిన అంటే బాధపడిన పార్వతీదేవి ఏం చేసిందంట, సృష్టిలోని క్రిమి కీటకాదులు సహితము సురతములోనే సుఖపడుతూ ఉన్నాయి. అటువంటిది మీరు మా దంపతుల సంభోగ సుఖాన్ని చెడగొట్టారు. నాకు సురత సుఖ భ్రంశాన్ని పాటించిన మీరు అంటే వాళ్ళ సురత క్రీడలని అడ్డుకున్నటువంటి మీరు అంటే భంగం కలిగించినటువంటి మీరు చెట్లై పడి ఉండండి అని శపించింది. ఆ కారణంగా దేవతలంతా వృక్షాలుగా పరిణమించవలసి వచ్చింది. ఆ పరిణామంలో బ్రహ్మ పాలశ వృక్షంగాను, విష్ణువు అశ్వత్థంగాను, శివుడు వటముగాను మారారు. బ్రహ్మకు పూజార్హత లేదు. జగదేక పూజనీయులైన శివకేశవ రూపాలు గనుకనే రావి, మర్రి వృక్షాలకు అంతటి అంటే ఆ రెండు వృక్షాలకు అంతటి పవిత్రత కలిగిందన్నమాట. శివకేశవులైనటువంటి వీరిద్దరికి సంబంధించిన రెండు వృక్షాలు అవి రావి, మర్రి. ఈ రెండు వృక్షాలకి అందుకే అంతటి పవిత్రత కలిగింది. వీటిలో రావి చెట్టు శని దృష్టి సంబంధితమైన కారణంగా శనివారం నాడు మాత్రమే పూజనీయమైనది. ఇతర వారాలలో రావి చెట్లను తాకరాదు సుమా అంటూ చెప్పడాన్ని ఆపాడు సూతుడు. అలా చెప్తూ 29వ రోజు పారాయణాన్ని ముగించారు సూతులవారు. రేపు 30వ రోజు పారాయణంతో మళ్ళీ కలుసుకుందాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.